వెర్షన్ ఏదో ఫస్ట్ కో ఎప్పుడో ఏదో రిలీజ్ అనేది మీరు ఎక్కడో చెప్పినట్టుగా చూసాను నేను. అవును సార్, ఫస్ట్ ఇప్పుడు హిందీ వెర్షన్ మేము వచ్చే ఫ్రైడే రిలీజ్ చేస్తున్నాం, ఎక్స్పెక్టింగ్ బిగ్ ఇన్ హిందీ. బిగ్ ఇన్ హిందీ ఎన్ని థియేటర్లు అండి అక్కడ? నార్త్ బెల్ట్ ఉంది సార్, 500 to 800 స్క్రీన్స్ ప్లాన్ చేస్తున్నాము. 500 to 800 స్క్రీన్స్ 800 స్క్రీన్స్. ఇంకా డిసైడ్ చేయాలి. సో ఇంకా 2 సినిమాలు కూడా ఉన్నాయి, సో దాన్ని పెట్టి ప్లాన్ చేస్తున్నాం. ఓకే. పవన్ కళ్యాణ్ గారికి డబ్బింగ్ ఎవరు చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు తెలుగు సారే. అవును. హిందీ కొన్ని వర్డ్స్ సార్ చెప్పారు, కొంచెం సార్ వాయిస్ పెట్టి కొంచెం ఏఐ చేస్తున్నాం. అన్ని లాంగ్వేజ్ కి సార్ వాయిసే ఉండాలని. ఓకే. సో ఎక్కడికి వెళ్ళా సార్ మాట, ఎందుకంటే ఒక్కొక్కటి మెసేజ్ ఓరియంటెడ్ డైలాగ్స్ గా ఉన్నాయి సినిమా మొత్తం. ఒక్కొక్క డైలాగు పంచ్ డైలాగ్ మెసేజ్ గా ఉంది, ఇటు తమిళ్ అయినా హిందీ అయినా. ఇప్పుడు సార్ స్పీచ్ ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయింది. సో అందువల్ల సార్ వాయిస్ వినిపించాలని, సౌండింగ్ ఉండాలని వి డిడ్ ఏఐ ఫర్ అదర్ లాంగ్వేజ్. అవును. తమిళ కన్నా ఏఐ అంటే సార్ వాయిస్ వినిపిస్తుంది మీకు. అదే అక్కడ బాగా పాపులర్ అయ్యారండి, ఎందుకంటే ఇక్కడ అవును సార్, ఇక్కడ తెలుగు ఛానల్స్ కి వాటికి అవును మాకు పెద్ద ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా నార్త్ లో బాగా అందరికి ఇంటర్వ్యూలు గట్టి తమిళనాడు వెళ్ళి మీరు ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా ఎవ్రీడే సార్ గురించి న్యూస్ వస్తానే ఉంటది, అదే న్యూస్ వస్తా ఉంటది. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఆయన ఒక ఎలాగా మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు కదా అవును ఆంధీ అని. ఇప్పుడు ఆంధీకి మనం ఎంత మనం దాని గురించి మాట్లాడుతుంటే మాకు అంతే వ్యూవర్షిప్ ఉంటుంది, ఎక్కువ మంది చూస్తారు. ఏంటి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పారని. సో ఆ మైలేజ్ ఉంటుంది అనుకోండి. బట్ ఇక్కడ ఆయన టైం స్పేర్ చేయలేపారు. ఇక్కడేమో ఎక్కువ మీటింగ్లు 3 మీటింగ్లకు వచ్చారు ఆయన కెరీర్ లో. నాకు అక్కడమ్మా ఇక్కడబ్బాయి సినిమా నుంచి మార్నింగ్ ప్రెస్ మీట్, ఈవినింగ్ ఈవెంట్ కి వచ్చేసి అదే అంటున్నా, అందరూ షాక్ అయ్యాము. చాలా 2 గంటలు ఉదయం ఉండి అంటే సార్ ఒక ప్యాషన్ తో పనిచేశారు సార్. పిక్చర్ మీద మామూలుగా కాదు, ఎవ్రీ బిట్ ఆయన చాలా ప్యాషన్ తో చేశారు. ఫైట్స్ కానీ, బికాస్ సినిమాలో చూస్తే ఒక 5 ఎపిసోడ్స్ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 12 minutes లెంగ్త్ ఉంది. షూటింగ్ ఒక్కొక్క ఎపిసోడ్ 15 days పట్టింది. అంటే 15 days ఒక యాక్షన్ చేయాలి. ఒక హీరో రోపులు ఎగయాలి, గాల్లో ఎగరాలి. ఇట్స్ ఫిజికల్ స్ట్రెయిన్, మామూలు స్ట్రెయిన్ కాదు అది. ఇలాంటి టైంలో ఇప్పుడు మిగతా ఆర్టిస్ట్ అందరూ ఏం చేస్తారు, ఓన్లీ సినిమా షూటింగ్ వెళ్తారు, అయిపోతే ఇంటికి వెళ్ళిపోతారు. సార్ అలా కాదు, సినిమా షూటింగ్ చేస్తూ అయిపోతే మళ్ళీ పరిగెత్తి ఫ్లైట్ పట్టుకుని వెళ్ళి అక్కడ పబ్లిక్ సర్వీస్ చేస్తూ మళ్ళీ పరుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇట్స్ నాట్ ఈజీ జాబ్. రెండు ఎక్స్ట్రీమ్. మొన్న కూడా 2 extreme. దానికి అప్పుడు ఎంత మైండ్ సెట్ ఉండాలి, ఎంత బాడీ. క్యాబినెట్ మీటింగ్ ముగించుకుని వెదర్ ఏం బాగులే. అవును సార్, చాలా ఇన్క్లిమెంట్ వెదర్. ఇన్ఫాక్ట్ నాకు తెలిసి ఈ 1 year లో నేను చూసినప్పుడు ఎవ్రీడే విల్ స్లీప్ ఓన్లీ మ్యాక్స్ 4 hours అనుకుంటాను అంతే. మిగతా అన్ని టైంలో ఈ వాజ్ కంప్లీట్లీ ఆన్ ద ఫోకస్ ఆన్ పబ్లిక్ సర్వీస్. వీఆర్ ఫార్చునేట్ ఇలా మనకి ఒక లీడర్ దొరకటం. మిమ్మల్ని ఒక అల్లరి ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పాలి. నేను ట్రై చేస్తాను క్వశ్చన్, సమాధానం మీరు కూడా ట్రై చేయాలి. ఏంటంటే మీరు కృష్ణ గారు డైరెక్ట్ చేయాల్సి ఉండి మీరు చేశారు. కారణాంతరాల వల్ల విత్ నో రిఫ్ట్స్ ఏం లేవు, మీరు అకాడమిక్ గా కూర్చున్నారు, ఆయన కావట్లేదు, ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలి. యూ టేకెన్ అప్ విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ సపోర్ట్ ఆఫ్ కృష్ణ అండ్ ఎవ్రీథింగ్. మీరు కాకుండా కృష్ కనుక ఈ సినిమాని డైరెక్ట్ చేసి ఉంటే మీరు బాగా చేశారని మీకు అనిపిస్తుందా, లేకపోతే కృష్ణ బాగా చేసి ఉండేవారు అనిపిస్తుందండి? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మీరు తీస్తున్నారు సార్, నాతో ఇంటర్వ్యూ తీస్తున్నారు. సపోజ్ ఇంటర్వ్యూ బాగా వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇదే మీ ఇంటర్వ్యూ యాంకర్ ని మీరు కాకుండా ఇంకెవరైనా పెట్టి ఇంటర్వ్యూ తీసుకుంటే సేమ్ టాపిక్ సేమ్ కండిషన్, మీరేం ఫీల్ అవుతారు? మీరు చేస్తే బెటరా, ఇదే హిట్ టీవీ, లేదా మీకైనా ఇంకెవరైనా ఉంటే బెటర్ అని ఫీల్ అవుతారా? నేనే బెటర్ అని ఫీల్ అవుతాను. మీరే బెటర్ అని ఫీల్ 100% నేను బెటర్. సరే సార్, ఎందుకంటే సీనియారిటీ, ఎక్స్పీరియన్స్, మిమ్మల్ని ఏం అడగాలి, ఏం అడిగితే సమంజసంగా ఉంటుంది, ఏం అడిగితే వ్యూవర్స్ ఇంట్రెస్ట్ గా చూస్తారు, కరెక్ట్. అసలు దీంట్లో ఉన్న మెరిట్స్ ఏంటి? సూపర్. సో మీకు ఇంటర్వ్యూ అనే క్వశ్చన్ అడిగి ఒక విజన్ ఉంది, ఈ విజన్ లో ఈ స్టైల్లో చేయాలో ఐడియా ఉంది. సపోజ్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వడం ఒక 5-10 minutes లో మీరు కంటిన్యూ చేయలేకపోయారు, కానీ మీ ఐడియా ఇదే. సో మీ ఫ్రెండ్ నో మీరు ఎవరైనా పిలిచి ఇది నా ఐడియా ఇంకొంచెం బెటర్ చేయని చెప్పేసి మీరు వెళ్తే మీకు ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక మంచి వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ దట్ ఈస్ బెటర్ అనుకుంటాం, అలా అనుకుంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే సార్, ఆల్రెడీ ఇట్స్ గుడ్ స్క్రిప్ట్, గుడ్ మూవీ అండ్ గుడ్ డైరెక్షన్ అన్ని గుడ్. ఇప్పుడు ఇంకా వెరీ గుడ్ అయింది అంతే, దాంట్లో ఏది బ్యాడ్ అవ్వలేదు. ఒక్కటి మా ఊరికే మీరు ఇంటర్వ్యూగా కూర్చున్నాం కాబట్టి అటు ఇటు అడగడం అన్నదే ఇంటర్వ్యూ మోడల్ గానీ, బట్ యూ 100% డన్ యువర్ డెలివరీడ్ ఏ మాస్టర్ పీస్, దానిలో డౌట్ వెళ్ళా. కాకపోతే మీరే మీ అంతటి మీరు తెలుసు, ప్రపంచం అందరికీ తెలిసిన విషయమే. కొంచెం అక్కడక్కడ సీజీలు కొంచెం మిస్ఫైర్ అయినాయి,
వాటిని మొట్టమొదటి జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. అది ఒక మాక్సిమం 30 seconds ఉంటుంది సార్. 30 seconds అంతే. ఇమీడియట్ గా రెక్టిఫై అయిపోయింది, అది చాలా అప్డేట్ స్పీడ్ గా అయిపోయింది, చేశారు. 30-40% అప్డేట్ అయిపోయింది. ఉమ్. కానీ చెప్పే వాళ్ళకి ఏదో లోపం కావాలి కదా, అదే నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఆల్రెడీ. ఏంటంటే మన సినిమా బాగాలేదని చెప్పేదాన్ని కథ బాగాలేదు, బోర్ కొడుతుంది, క్లైమాక్స్ బాగాలేదు, ఏదో ఒకటి చెప్తాము. ఇక్కడ ఏ లోపం కనిపించలే సినిమాలో. ఇది ఇంత పర్ఫెక్ట్ గా ఫ్లో ఒక సినిమా ఎలా వచ్చింది, అది ఇంత గ్యాప్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు డైరెక్టర్లు చేసి ఎలా వచ్చింది అనేది చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఇది ఇద్దరు ఇలా చేసినట్లేదు, ఒకే ఫ్లోలో ఉన్నట్టు ఉందని. సో అంత బెస్ట్ ఫిల్మ్ లో ఇంకెక్కడో చెప్పాలి అనుకుంటే ఇంక చెప్తారు కదా, ఇంక నీ బొట్టు బాగాలేదు లేకపోతే నువ్వు సరిగ్గా జుట్టు దూకోలేదు. అలాగే ఏదోటి అలంకారం మీద చెప్పారు కానీ సబ్జెక్ట్ మీద చెప్పాలి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్. సో సినిమా చూసేవాడికి సబ్జెక్టే కనెక్ట్ అవుతుంది ఎప్పుడు. రేపు మళ్ళీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ అవుతుంది, ఎంతమంది చూస్తారు చూడండి ఓటీటీలో, అండ్ కోట్ల మంది చూస్తారు. ఎందుకంటే అవును సార్, ఇంకా మిస్లీడ్ చేయడానికి అక్కడే ఉండదు కదా, ఓటీటీ మీద మిస్లీడ్ చేయలేరు. ఇప్పుడు నిన్న టికెట్ ప్రైస్ అంతా తగ్గింది, సో ఫ్యామిలీస్ రావడం మొదలు పెట్టారు, వర్షాలు ఆగిపోయింది. ఇప్పుడు థియేటర్ సైడ్ చూస్తే హెవీ క్రౌడ్ అండ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఆ ఉల్ఫ్ సీన్ కి అండ్ టైగర్ సీన్ కి రిపీట్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అది నిజంగా చిల్డ్రన్ సీన్స్ ఉండాలి. మాత్రం చైల్డ్ ఎంటర్టైన్మెంట్ లేకపోతే అంత పెద్ద హీరోకి, ఒక సూపర్ స్టార్ అవ్వాలంటే ఎనీ హీరో హూ కెన్ డూ కామెడీ కెన్ బికమ్ సూపర్ స్టార్, ఎంటర్టైన్. సో అది పవన్ సార్ కి, మన అందరికి ఇష్టం పవన్ సార్ ఎంత హ్యూమర్ చేస్తారని. 100%. సో లక్కీగా సార్తో ఎంత టెన్షన్ లో ఉన్నా ఆ సీన్స్ పెట్టి చేయించగలిగాను. సార్ వాస్ వెరీ హ్యాపీ టు డూ దట్ సీన్. ఎగ్జాక్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.